వరుణ్ తేజ్ మట్కా సినిమా చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది. సినిమా బాగుందా లేదని తెలుసుకోవాలంటే ఎండింగ్ వరకు చూడండి. ఎక్కువ టైం తీసుకుని మ్యాక్స్ 2 minutes అంతే. ఇంకా ఓపెన్ చేస్తే వాసు అనేవాడు లైఫ్ చుట్టూ ఈ సినిమా అయితే తిరుగుతుంది అనమాట. అసలు ఒక శరణార్థిగా వచ్చి డాన్ గా ఎలా ఎదిగాడు, అన్ని లక్షల డబ్బులు ఎలా సంపాదించాడు అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా స్టోరీ అంతా కూడా 1952 నుంచి 1982 మధ్య జరుగుద్ది అనమాట. నిజంగా చెప్తున్నా, వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. ఆ గెటప్స్ లో వేరియేషన్స్ చూపించడానికైనా, అలాగే యాక్టింగ్ లో కూడా చాలా ట్రై చేశాడు. కానీ చాలా చోట్ల ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల దొరికిపోతున్నాడు. సరే, అది పక్కన పెట్టే సినిమా ఎలా ఉంది చెప్పరా అంటే, ఫస్ట్ 20 minutes ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మనని ఆ లోకానికి తీసుకెళ్తారు. రెట్రో కాలంలోకి 1952 టైం పీరియడ్ ఇంట్రడ్యూస్ చేస్తూ సీన్స్ కూడా బాగానే పడ్డాయి. కానీ ఆ తర్వాత నుంచి సినిమా అంతా కూడా చాలా డల్ గా, నీరసంగా, తాబేలు నడుస్తా చూసారా, అలా వెళ్తుంది అనమాట. నిజం చెప్పాలంటే ఈ వాసు అనే వాడి స్టోరీలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ స్క్రీన్ మీద జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని చెప్పిన విధానమే పరమ బోరింగ్ గా, ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. మనం ఊహించేస్తాం నెక్స్ట్ ఏం జరుగుద్దో. సో అదనమాట సినిమాతో మెయిన్ దరిద్రం వల్ల అలాగే ఉంది. ఇంకా సినిమాలో మీనాక్షి చౌదరి కూడా మనకి రకరకాల గెటప్స్ లో కనిపిస్తుంది. తన కష్టం కూడా మనకి తెలుస్తుంది. యాక్టింగ్ వైజ్ షీజ్ ఓకే. అండ్ నోరా ఫతేహి కూడా అంతో ఇంత మంచి రోలే పడింది. సినిమాటోగ్రఫీ బాగుంది, అలాగే బీజిఎం అక్కడక్కడ బాగుందని చెప్పొచ్చు. మ్యూజిక్ ఒక్క సాంగ్ కూడా బాగాలేదు భయ్య, పరమ చెత్త సాంగ్స్ ఇచ్చాడు జీవి ప్రకాష్ కుమార్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ నిజంగా మంచి స్టోరీ పాయింట్ ఎంచుకున్నదని చెప్పే విధానంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అసలు నిజంగా చాలా నీరసంగా వెళ్తా సినిమా అంతా. ఇంకా ఎక్కువ మాట్లాడినా బాగోదు, కానీ ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దు. వెళ్తే మీ డబ్బులే వేస్ట్ అవుతాయి. నేను చెప్తున్నాను కదా, వరుణ్ తేజ్ అంటే ఇష్టం ఉన్న, మెగా ఫ్యామిలీ అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంటే ఓటీటీలో వచ్చినప్పుడు ఒక లుక్ వేయండి. నా గెస్ కరెక్ట్ అయితే ఇంత పెద్ద డిజాస్టర్ సినిమా ఖచ్చితంగా ఒక 2 weeks లోనే వచ్చేస్తుంది ఓటీటీలోకి. సినిమా అయితే డిజాస్టర్ అయింది, కానీ వరుణ్ తేజ్ మాత్రం హిట్ అయ్యాడు. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంతే. వరుణ్ తేజ్ కి ఇంకొక డిజాస్టర్ పడిపోయింది. దారుణం అయ్యా. నేను వెళ్ళిన థియేటర్కి అయితే మీరు నమ్మరు, గట్టిగా తిప్పి కొడితే 17 మంది కూడా లేరు. 16-17 members ఉన్నారనుకుంటే టోటల్ కౌంట్ అంతే.